మిర్చి వ్యవసాయం 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల నుంచి. ఈ 10 సంవత్సరాలలో ఎప్పుడైనా ఇంత ఇదిగా రేట్లు పడిపోవడం చూసారా? ఇదే తొలిసారి ఇంత రేట్లు పడిపోతుంది. కారణం దళారులకినూ ప్రభుత్వానికి లెక్క కుదరక రేట్లు తగ్గినాయని చెప్పి అంటున్నారు కదా, అది వాస్తవం. ఇప్పుడు మరి మీరందరూ కోల్డ్ స్టోరేజ్ ఉన్నాయి కదా, కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకొని రేట్లు పెరిగితే ఏమని చెప్పి వెయిట్ చేయదు. ఏ కోల్డ్ స్టోర్లు పెట్టినా రేట్ లేదు కదా, ఆడ అద్దెలు అయ్యని అది రేట్ పెరిగే ప్రసక్తి లేదు. గవర్నమెంట్ అడగొచ్చు కదా మీరు. ఎవరు అడుగుతారు గవర్నమెంట్? అంటే ఎమ్మెల్యేలు, మీకు ఎంపీలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. ఏదో వాళ్ళ అవసరం తీరిపోయింది, అయిపోయింది అంతే. ఇంకేమంటారు? ఇప్పుడు పక్కనేమో రేట్లన్నీ క్రమబద్ధీకరణ చేస్తాము అని చెప్పేసి అంటే ఉత్తమాటలే. మీరు 10 సంవత్సరాల నుంచి మిర్చి వ్యవసాయం చేస్తున్నారు. రైతు ఇప్పుడున్న పరిస్థితి మార్కెట్లో మీరు కలర్ చూస్తున్నారు కదా, మీరు ఏం చెప్తారు గవర్నమెంట్కి? ఏం అడగాలనుకున్నారు? ఒక మాట చెప్పండి. ఏమో రేటు కావాలంటారు, ఏమంటారు? ఇప్పుడు ఉన్న ఖర్చులకి గత పోయిన సంవత్సరం 20,000 చిల్లర ఉందంటున్నారు. ఈ సంవత్సరం రేట్లు పెరిగినాయి. అలాగే రేట్లు పెరిగినప్పుడు ఒక క్వింటాకి మద్దతు ధర ఎంత ఉంటే మీకు రైతు బాగుపడతాడు? పోయిన సంవత్సరం రేటే ఉండాలి, రేట్ లేదు కదా. అంటే 20,000 మద్దతు రేటు మినిమం 20,000 ఉండాలి. 20,000 ఉంటే మీకు ఇప్పుడు మీకు అంతా మీ ఖర్చులు పెట్టుకోవాల్సి వస్తుంది. మా సొంత ఎన్ని ఎకరాలు వేసారు మీరు? 10 ఎకరాలు వేసారు. 10 ఎకరాలు 20 లక్షలు ఖర్చు అయ్యింది చెప్తున్నారు. దాన్ని బట్టి అయితే ఉండే కానీ ఏం మిగలవు, అంతే.